నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 15 ఇయర్స్గా డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. అంటే గర్డ్ అంటారు, లేదంటే హార్ట్ బర్న్ అంటారు, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు, లేదంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు అనమాట. చాలా పేర్లు ఉంటాయి. కానీ ఓవరాల్గా చెప్పాలనుకుంటే కడుపులో మండిపోతుంది, నాకు ఈ పుల్లటి తేనిపులు వస్తున్నాయి, నెక్స్ట్ లేచిన వెంటనే నా వాయిస్ చేంజ్ అయిపోతుంది, కొంచెము హోర్స్గా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది, లేదంటే మాటికి ఇక్కడ ఇచ్చింగ్ లాగా థ్రోట్లో ఏంటంటే ఏదో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు అనమాట. కొంతమంది అయితే మాటికి నేను ఇక్కడ క్లీన్ చేసుకోవాలి, థ్రోటు ఏదో ఉంటుంది, కఫం చేరిపోయింది ఎక్కువ, ఎస్పెషల్లీ లేచిన వెంటనే అది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అనమాట. కొంతమంది ఏమంటారు, ఇంకా నేను ఒక్కొక్కసారి నాకు ముక్కులోకి ఫుడ్ వచ్చేస్తుంది, ఆ మండిపోతుంది దానివల్ల అని చెప్పి అంటారు. ఇంకా రేర్గా చెప్పాలనుకుంటే ఈ పడుకున్నప్పుడు నాకు దగ్గు ఎక్కువైపోతుంది అంటారు. ఇంకా చెప్పాలనుకుంటే ఇదంతా ఫ్లాట్గా పడుకున్న తర్వాత తిన్న తర్వాత పడుకుండిపోతే నాకు ఇదంతా మండిపోతుంది, బోర్లో మండిపోతుంది ఇదంతా అంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని లక్షణాలు కాడ ఇంచుమించు ఒకలాంటి జబ్బే అండి ఇది. ఇదేంటంటే యాసిడ్ రిఫ్లక్స్, లేదంటే గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ ప్రాబ్లం, లేదంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, గర్డ్ అని చెప్పేసి అంటారనమాట. ఇది చాలా కామన్. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటే మీకు లాస్ట్ 30 డేస్లో ఎప్పుడు ఒక్కసారైనా నేను చెప్పిన సిమ్టమ్స్ ఉండుండొచ్చు. జనరల్ పబ్లిక్ మాట్లాడితే ఎక్కువ మంది, 100 మంది కూడా అవసరం లేదు, 10 మందికి వెళ్ళి అడిగితే అందులో నీకు నేను చెప్పిన సిమ్టమ్స్, ఈ కడుపులో మంట కానీ, లేకపోతే ఈ యాసిడ్ మీదకి వచ్చేసి ఇదంతా మండిపోవడం కానీ, బోరమంట కానీ ఇవన్నీ ఉన్నాయా అంటే 10 మందిలో మినిమం 4 మెంబర్స్ అంటారండి ఎస్ ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే అది అంత కామన్ ప్రాబ్లం అనమాట. చాలామంది ఏముందలే హార్ట్ బర్నే కదా, లేదంటే కడుపులో మంటే కదా, ఒక మాత్ర వేసుకుంటాను తగ్గిపోతుంది, మళ్ళీ నా పని నేను చేసుకుంటాను అనుకుంటారు. కానీ దీన్ని ఇలాగే వదిలేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ కండిషన్ అయిపోతుందండి, సఫర్ అవుతూ ఉంటారనమాట. దాంతోపాటు కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇలా ట్రీట్ చేయకుండా వదిలేసుకుంటే. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ట్రీట్మెంట్ కంటే ముందు ప్రివెన్షన్ మాట్లాడుకుంటే మంచిది. అసలు మనం ప్రివెంట్ చేయిస్తే అసలు జబ్బు గురించి మాట్లాడవసరం లేదు, దానికి మందులు కూడా వాడవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిసీజెస్ అండి, వేరే ప్రివెన్షన్ చాలా ఉందన్నమాట. ఇది ఇప్పుడు అర్థమైందా? మీరు కొన్ని జబ్బులు ఉంటాయి, లైక్ డిమెన్షియా కానీ ఇంకేమైనా ఉండేవి, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, వాటిలో మనము ఎంత ప్రివెంట్ చేద్దాం అనుకున్నా కూడా చాలా మందికి వచ్చేస్తాయి అనమాట, జెనెటిక్ ఫ్యాక్టర్స్ గట్రా ఉంటాయి. ఇది అలాంటిది కాదు. ఈ గర్డు లేదంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది కంప్లీట్లీ ప్రివెంటబుల్ అండి, అర్థమైందా? కనుక ఈరోజు అసలు గర్డ్ లేదంటే ఈ రిఫ్లెక్స్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ఈసోఫేగస్, స్టమక్ గురించి మాట్లాడుకుందామండి. స్టమక్ ఇక్కడ ఉంటుంది, ఓకే, ఇగో ఈ రిబ్ కేజ్ కిందని ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. ఓకే, ఈ స్టమక్ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్కి కనెక్ట్ అవుతుంది అనమాట ఇదంతా. ఓకే, తర్వాత థ్రోట్, తర్వాత మనకి నాలుక, అదంతా తెలిసిందే కదా. ఎప్పుడైనా మనం ఫుడ్ తిన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంచ్ తిన్నారు, ఓకే, రైస్ ప్లస్ సంథింగ్ తింటున్నారు, అది తిన్నట్టు ఏమవుతుందంటే మనము నోట్లో చూ చేసుకుంటాము, ఎంజైమ్స్ నోట్లో ఉంటాయి కనుక అవన్నీ కొంచెం డైజెస్ట్ చేస్తుంది పార్షియల్గా. తర్వాత ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వకముందే కొంచెం మెత్తగా అయిన ఫుడ్ ఈసోఫేగస్ వెళ్తుంది అనమాట. వెళ్ళిన వెంటనే ఇక్కడ ఈసోఫేగస్, మౌత్కి ఈసోఫేగస్ అంటే ఈ ఫుడ్ పైప్కి ఫస్ట్ ఒక స్పెంక్టర్ ఉంటుంది, దాన్ని అప్పర్ ఈసోఫేజియల్ స్పెంక్టర్ అంటారు, అంటే వేలో లాగా అనమాట అది. ఓకే, ఆ బ్యాగ్కి ఓపెన్ చేసినట్టు. సో మనం తినేటప్పుడు ఏమవుతుందంటే ఓకే మింగుదామరా అనేటప్పుడు, మింగుతాం అంటాం చూడండి, ఆ మింగడం ఏంటంటే అప్పుడు మింగుతున్నాము అనేటప్పుడు ఆ వాల్వ్ ఓపెన్ అవుద్ది అనమాట. ఓకే, ఆ వాల్వ్ ఓపెన్ అయిన తర్వాత ఫుడ్ పైప్ లోపలికి ఆ ఫుడ్ వెళ్తుంది, వెళ్ళి అది మూవ్ అవుతూ ఉండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక వాల్వ్ ఉంటుంది అనమాట అక్కడ, అది లోవర్ ఈసోఫేజియల్ స్పెంక్టర్ అంటనమాట. ఇందాక అప్పరు, ఇది లోవర్ అనమాట. అదేంటి, ఈసోఫేగస్ ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉంటుంది అనమాట. అది వెంటనే ఓపెన్ అవుద్ది, ఒక ఫుడ్ వచ్చింది కదా, ఇది గేట్ తీయాలన్నట్టు ఓపెన్ అవుద్ది, అయిన వెంటనే స్టమక్లోకి వెళ్ళిపోతుంది. స్టమక్లో వెళ్ళిపోయిన తర్వాత వెంటనే క్లోజ్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, ఇలా లోపల పంపించేసే ఫుడ్ని క్లోజ్ అయిపోద్ది అనమాట. సో ఫుడ్ ఆ విధంగా వెళ్తుంది. అప్పుడు స్టమక్లో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది,
స్టమక్లో ఫుడ్ వెళ్ళిన వెంటనే స్టమక్లో మనకి యాసిడ్ ఉంటుంది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఆ యాసిడ్ చాలా పవర్ఫుల్ అండి, చాలా మోస్ట్ పవర్ఫుల్ యాసిడ్ అనమాట. మన కడుపులో ఉంటుంది. దాని pH అయితే ఎంత ఉంటుందో చూడండి, లైక్ 2 to 3 ఉంటుంది pH అనమాట. వెరీ వెరీ పవర్ఫుల్ యాసిడ్ అనమాట ఉంటుంది. ఆ యాసిడ్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా, మాంసం ముక్కలు ఉంటాయి, మాంసం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఓకే, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అన్నిటినీ ఈ యాసిడ్ వచ్చి దాని మీద పోర్ చేసి యాసిడ్ ఏం చేస్తుంది, ఇదన్నింటినీ చర్న్ చేస్తుంది అనమాట. మనకు మిక్సీలో వేసి కొట్టినట్టు అనమాట. దానివల్ల అందులో ఉన్న ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేసి అమినో యాసిడ్స్గా మారుస్తుంది, ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేసి ఫ్యాటీ యాసిడ్స్గా మారుస్తుంది. డిఫరెంట్ రియాక్షన్స్ జరుగుతుంది అనమాట. అది స్టమక్ యొక్క ఫంక్షన్ అనమాట. సో ఎంత ఎసిడిక్గా ఉంటుందో చూడండి, యాసిడ్ జ్యూసెస్, ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు చూడండి, స్టమక్ జ్యూస్, అందులో వెళ్ళి ఫుడ్ పడుతుంది అనమాట. ఇప్పుడు మరి ఈ హార్ట్ బర్న్ ఎందుకు వస్తుంది, లేదంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్, లేదంటే ఈ ఫుడ్ బ్యాక్ వచ్చేసినప్పుడు మండిపోతుంది ఎందుకు అవుతుంది అనుకుంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఉంటుంది చూడండి, ఇందాక అనేది కొంతమందికి అది లూజ్గా ఉంటుంది అనమాట. ఎందుకు ఉంటుంది లూజ్గా అంటే చాలా కారణాలు ఉన్నాయన్నమాట. ఒక్కటి ఏంది, బాగా ఒబిసిటీ ఉన్నారనుకోండి, ఒబిసిటీగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఈ లోపల ఫ్యాట్ ఉంటుంది కదా కడుపు లోపల, ఆ ఫ్యాటు అదంతా ఈ డయాఫ్రామ్ని పుష్ చేస్తుంది అనమాట మీదకి. డయాఫ్రామ్ అనేది ఏంటంటే ఒక మజిల్, స్మూత్ మజిల్ మనకి బెల్లీ నుండి ఈ చెస్ట్లో ఉన్న లంగ్స్కి సెపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, దాన్ని పుష్ చేస్తుంది ఈ ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల. ఈ స్టమక్ కూడా ఏంటంటే కంప్రెస్ అవుద్ది అనమాట ఈ కడుపు. దానివల్ల ఫుడ్ కడుపులో ఉన్న స్టమక్లో ఉన్న ఫుడ్ ఏం చేస్తుంది అంటే స్పేస్ లేక ఈ ప్రెజర్కి, మన ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కానీ ఇటువంటి వాళ్ళకి అది మీద ట్రై చేయడానికి అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని చూడండి వాల్వ్, ఆ వాల్వ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది. మనకి ఊదిన బెలూన్ని ఊదిన తర్వాత ఏమవుద్దంటే ఆ బెలూన్ సాగిగా అయిపోతుంది కదా, మళ్ళీ గాలి ఊదితే కరెక్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఆ లోపల ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ లూజ్ అయిపోవడం వల్ల ఫుడ్ నెమ్మదిగా మీదకి తన్నిస్తూ ఉంటుంది అనమాట. ఫుడ్ మీదకి ఇలా అనమాట, ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ నుంచి ఈ ఫుడ్ పైప్ లోపలికి, ఈసోఫేగస్ లోపలికి. ఆ ఫుడ్తో పాటు ఏమవుతుంది, ఇందాక యాసిడ్ అనుకున్నాను చూడండి, ఆ యాసిడ్ కూడా మీదకి వస్తుంది అనమాట. సో యాసిడ్ కడుపులో ఉంటే సేఫ్ అండి, ఎందుకంటే మనకి ఈ కడుపులో ఆ యాసిడ్ మీద ఉన్న కూడా ప్రాబ్లం లేదు, మంచిగా మ్యూకోజా మనకి మంచిగా ఉంటుంది అనమాట. కడుపులో ఆ లేయర్ ఆఫ్ ఉంటుంది కదా, కడుపు లోపల లేయర్ చాలా థిక్గా ఉంటుంది, చాలా రెసిస్టెంట్గా ఉంటుంది. యాసిడ్ దాన్ని ఏం చేయలేదు అనమాట యూజువల్లీ. కానీ ఒక్కసారి ఈ యాసిడ్ ఈ ఈసోఫేగస్ లోపలికి వచ్చింది అనుకోండి, అక్కడ ఇది యూజువల్గా ఉండకూడదు కదా, ఈసోఫేగస్లో ఉన్న లేయర్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. లోపల గోడ, ఆ గోడ ఇరిటేషన్ వచ్చేస్తుంది దానికి ఈ యాసిడ్ టచ్ చేయడం వల్ల. అప్పుడు అది బర్న్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అదంతా ఆ యాసిడ్ ఒక్కొక్కసారి ఇలా మీదకి వెళ్ళిపోయి ఈవెన్ మనకి వాయిస్ బాక్స్, ఈ ఫ్యారింగ్స్, లైక్ ఈ వాయిస్ బాక్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట, మీదకి వెళ్ళిపోయి అనమాట. అందుకే ఎస్పెషల్లీ తిన్నన్నే పడుకున్నారు అనుకోండి, ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇదంతా మండిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ యాసిడ్ ఇలా వచ్చి ఆ పుల్లటి తేనుపులాగా వస్తాయి, నోట్లో టక్కని పులుపు వచ్చినట్టు అనిపిస్తుంది, లేదంటే ముక్కలకు వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే అదే అనమాట ఈ రిఫ్లెక్స్, ఆ యాసిడ్ ఫుడ్ అదంతా మీదకి తన్నేస్తుంది అనమాట. అది కొంతమందికి అయితే కాఫ్, ఎందుకంటే ఈ లారింగ్స్ ఉంటుంది కదా వాయిస్ బాక్స్, ఈ యాసిడ్ టచ్ చేయడం వల్ల అది ఇరిటేట్ అయిపోయింది, లెరింజైటిస్ అని వచ్చేస్తుంది, క్రానిక్ లెరింజైటిస్. వాళ్ళకి దగ్గు ఎంత మందులు చేసినా తగ్గదు, ఎందుకంటే అదేదో దగ్గు అనుకుంటారు అన్నమాట. దేనివల్ల లంగ్ ఇన్ఫెక్షన్ లేదంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. అట్టి చూస్తే యాసిడ్ ప్రాబ్లం, అది యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం. సో వాళ్ళు ఏంటంటే ఈవెన్చువల్లీ ఈ రిఫ్లెక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఆ దగ్గు తగ్గిపోద్ది. కొంతమందికి ఈసోఫేగస్ అంతా ఇన్ఫ్లేమ్ అయిపోద్ది అనమాట, అగ్గి మీద ఉన్నట్టు. నెక్స్ట్ దానివల్ల ఏమవుతుందంటే ఏదో కాఫ్ వచ్చినట్టు ఫీలింగు, తర్వాత మాటికి థ్రోట్ క్లియర్ చేసుకుంటారు, అంత ఏదో ఉండిపోయింది అని ఫీలింగ్లో అనమాట అది. సో హార్ట్ బర్న్ అన్నా చూడండి, ఇదంతా మండిపోవడము, ఇవన్నీ కూడా ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల. ఇందాక అనుకున్నది ఒబిసిటీ వల్ల అనుకున్నాము. రెండోది కొన్ని రకాల ఫుడ్స్ వల్ల కూడా ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఓపెన్ అయిపోద్ది. అందులో ఒకటి ఏంటి, కాఫీ. ఎక్కువ కాఫీ కానీ టీ కానీ ఎక్కువ వాడితే ఏమవుద్దండి, ఆ మజిల్ రిలాక్స్ అయిపోయి ఇందాక అనుకున్న స్ఫింక్టర్ ఓపెన్ అయిపోతుంటుంది అనమాట. లేదా స్పైసీ ఫుడ్స్, నెక్స్ట్ ఫ్యాటీ ఫుడ్స్, చాలా ఎక్కువ మాంసాలు లేదంటే ఎక్కువ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్స్, ఇవన్నీ తీసుకున్నా కూడా ఆ స్ఫింక్టర్ ఓపెన్ అయిపోతుంటుంది. కొన్ని యాసిడ్ కంటైనింగ్ ఫుడ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ ఉంటాయా, టొమాటోస్,
లేకపోతే చింతపండు వాడేవి కానీ, లేదంటే ఎక్కువ లెమన్ జ్యూస్తో చేసినవి కానీ, లేకపోతే పిజ్జా తీసుకోండి, ఎంత టొమాటో ఉందో తెలుసు కదా మీకు, ఎక్కువ చీజ్ ఉన్నవి, ఇవన్నీ తిన్నప్పుడు కూడా మనకి ఆ లోవర్ ఈసోఫేగల్ స్ఫింక్టర్ లూజ్ అయిపోతుంది. వీటి వల్ల ఈ ఫుడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దీంతో పాటు స్టమక్లో కూడా చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఈ స్టమక్ కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి గ్యాస్ట్రైటిస్ అంటారు ఈ ఫుడ్స్ హ్యాబిట్స్ వల్ల. దానివల్ల స్టమక్లో కూడా బర్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అందువల్ల ఈ బోర్లా కూడా మండిపోతుంది అని చెప్తుంటారు అనమాట. దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. ఓకే, రేర్గా అలా వదిలేశారనుకోండి, అసలు ట్రీట్ చేయకుండా, ఒక్కోసారి ఏమవుతుందంటే అల్సర్స్ కూడా ఫామ్ అయిపోతాయి అనమాట. దాన్ని పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటారనమాట. గ్యాస్ట్రిక్ అల్సర్ ఫామ్ అయిపోయి ఇంకా మండిపోద్ది, అసలు ఉండలేరనమాట. వాళ్ళకి ఒక్కోసారి అల్సర్ యాక్చువల్గా కన్నం పడిపోద్ది కూడా కడుపుకి. సో ఆ పెర్ఫరేషన్ అంటారు, అది ఇంకా డేంజరు. కనుక మీరు అంతవరకు వెళ్ళకముందే మీరు రిలీజ్ అవ్వండి. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్, లేదంటే యాసిడ్ రిఫ్లెక్స్, లేదంటే హార్ట్ బర్న్, ఇవన్నీ అంటారు. అనేక విధాలుగా ఇది ప్రజెంట్ అవుద్ది. కొంతమంది అయితే చెస్ట్ పెయిన్తో వస్తారనమాట. ఇదంతా హార్ట్ అటాక్ ఏమనుకుంటారు, కానీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్లా ఉండవన్నమాట. ఓకే, సో బట్ ఒకటి, మీకు చెస్ట్ పెయిన్ వచ్చి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదనిపిస్తే ఆ డాక్టర్ చూపించండి. ఇదేదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని మీరు మాత్రం డయాగ్నోస్ చేసుకోవద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చూస్తారు ఏదని చెప్పేసి. అది సో గర్డ్ అంటే ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్ ఎందుకు వస్తుంది అనేది మాట్లాడుకున్నాము. అసలు అది ఎలా వస్తుంది కూడా మాట్లాడుకున్నాం కదా. అయితే